బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేసీఆర్ కి ఢిల్లీ పెద్దల నుంచి పిలుపు వచ్చింది. మొత్తానికైతే ఢిల్లీ వచ్చి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై చర్చించాలి అని ఢిల్లీ పెద్దలు పిలిచినట్టుగా బీజేపీ పెద్దలు పిలిచినట్టుగా సమాచారం అందుతుంది. మొత్తానికైతే రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన కొనసాగుతూ ఉంది. ఇక కాంగ్రెస్ ని ఏ విధంగా మట్టు పెట్టించాలి, ఆ తర్వాత రాష్ట్రంలో ఎలా పాతుకుపోవాలి అనే దాని మీద వ్యూహాలు రచించడానికి కేసీఆర్ మరియు బీజేపీ పెద్దలు అయితే వ్యూహాలు పన్నే విధంగా ఉంది. అందుకోసమే ఢిల్లీకి రమ్మని స్వయంగా పెద్దలు కాల్ చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఇటీవల కొంతకాలంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత కుమ్ములాటని క్యాష్ చేసుకునే విధంగా అయితే ఈ రెండు పార్టీలు ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక పార్టీకి సంబంధించి ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళ్ళాలి అని అటు కేసీఆర్ ఇటు బీజేపీ పెద్దలు కూడా నిర్ణయించే అవకాశం ఉంది. మొత్తానికైతే మరొక 2 టర్ములు కూడా అంటే 10 సంవత్సరాల వరకు నేనే సీఎంగా ఉంటాను అని ఇటీవల రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు ఒక కారణంగా నిలుస్తున్నాయి. మరొక విధంగా చూసుకుంటే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రవర్తిస్తున్న తీరు, హంగు ఏర్పడిన కొన్ని చోట్ల కార్పొరేటర్లను కొనటంలో రేవంత్ రెడ్డి ప్రవర్తించిన తీరును అన్నింటినీ బేరీజు వేసుకొని ఖచ్చితంగా ఈ పరిణామాలకు ఫుల్ స్టాప్ పెట్టాలి అనే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ముందు రానున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు ఇక భవిష్యత్తు రాజకీయాల్లో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మొత్తానికైతే కాంగ్రెస్ ని అడ్డు తొలగించే విధంగా ఇరు పార్టీలు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికోసమే కేసీఆర్ ని అర్జెంటుగా రమ్మని పిలిచినట్టుగా కూడా సమాచారం. మరి దీనికి కేసీఆర్ తరపు నుంచి ఎటువంటి క్లారిటీ వస్తుంది, ఎటువంటి రాష్ట్రానికి సంబంధించి ఎటువంటి డిమాండ్లు తెర మీదికి వస్తాయి అనేది చర్చల అనంతరం తెలుస్తుంది. మొత్తానికైతే అటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, ఇరు పార్టీలది ఒకటే లక్ష్యం, కాంగ్రెస్కు హటావో దేశ్కి బచావో. ఇదే నినాదంతో అటు బీజేపీ దేశవ్యాప్తంగా పర్యటన చేస్తూ ప్రతి రాష్ట్రంలో కూడా విజయం సాధిస్తూ వస్తుంది. ఇక అదే నినాదాన్ని ఇక తెలంగాణలో కూడా అమలు చేయాలి అనే ఉద్దేశంతో ఉంది. దీనికి బీఆర్ఎస్ని తోడు తీసుకోవాలి అనుకుంటుంది. బీఆర్ఎస్ ఇక్కడ ఆల్రెడీ 10 సంవత్సరాలు పరిపాలించిన నాయకత్వాన్ని ఎలా ఉంటుందో ప్రజలకు చూపించిన నాయకుడు కేసీఆర్ కాబట్టి ఇక కేసీఆర్ వ్యూహాలతో అదేవిధంగా బీజేపీ వ్యూహాలతో ముందుకు వెళ్తూ రాష్ట్రాన్ని కాంగ్రెస్ నుంచి బయటపడేయాలి, కాంగ్రెస్ కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడాలి అనే ఉద్దేశంతో ఈ ఇరు పార్టీల వారు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇరు పార్టీల నేతలు చర్చలు జరిపి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భాగంగానే ప్రధానమైన నాయకులు కాంగ్రెస్లో ఎవరున్నారో, అసంతృప్తులు ఎవరున్నారో వారందరి జాబితాను కూడా రెడీ చేసి దాని ప్రకారం ఆపరేషన్ ఆకర్ష్ తరహాలో వారందరినీ కూడా పార్టీలోకి ఆహ్వానించి అదేవిధంగా వాపసీలను కూడా ఆహ్వానించి మొత్తానికైతే ఇరు పార్టీలు బలిష్టంగా ఉండి ఇక రాబోయే ఎన్నికలను ఎదుర్కొనే విధంగా సమర్థవంతమైన పార్టీని బలోపేతం చేసుకుంటూ సమర్థవంతమైన క్యాడర్తో ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనలో అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ ఉన్నట్టుగా అయితే అంతర్గత వర్గాల నుంచి వస్తున్న సమాచారం. మొత్తానికైతే దీనికి సంబంధించి మరి కేసీఆర్ ఎటువంటి ప్రతిపాదనలు తీసుకువస్తారు, రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి అటు బీజేపీ బీఆర్ఎస్ ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది కూడా ఆసక్తికర పరిణామం. ఈ మధ్యలో మరి కాంగ్రెస్ ఏం చేయబోతుంది, ముఖ్యంగా కేసీఆర్ని అటు బీజేపీని తట్టుకోవడానికి రేవంత్ రెడ్డి ఎటువంటి వ్యూహాలు రచిస్తారు అనేది కూడా చాలా ఆసక్తికర పరిణామంగా ఉంది. మొత్తానికైతే భవిష్యత్తులో తెలంగాణ రాజకీయాలైతే ఆసక్తికరంగా ఊహకందని విధంగా మారే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.